శ్రీమాత్రే నమః. శ్రీ దుర్గాదేవ్యై నమః. చండీ సప్తశతి, చండీ నవశతి ఇత్యాది నామాలతో చెప్పబడుతూ, అలాగే దుర్గా సప్తశతి మొదలైన నామాంతరములు కలిగినటువంటి ఒక సద్గ్రంథం దేవీ మహాత్మ్యం. ఇది వ్యాసమహర్షి విరచించిన 18 పురాణాల్లో ఒకటైన మార్కండేయ పురాణంలో 13 అధ్యాయాల గ్రంథం. భారతదేశమంతటా కూడా అనేక మంది వివిధములైన అభీష్ట సిద్ధుల కోసం, అమ్మవారి అనుగ్రహ ప్రాప్తి కోసం ఈ గ్రంథాన్ని పారాయణ చేస్తారు. ఆ శ్లోకాలతో హోమాలు కూడా చేస్తారు. సామాన్యులకు కూడా చండీ యాగాలు వీటి మీద ఒక అవగాహన ఉంది. అలాంటి వివిధ యాగముల్లో పారాయణల్లో వాడబడేటువంటి మంత్రస్వరూపమైనటువంటి ఈ శ్లోకాల్లో అమ్మవారి చరిత్ర, లీలలు, అనుగ్రహం ఇవన్నీ వర్ణింపబడతాయి. అదేవిధంగా ఋషులు దేవతలు చేసిన అద్భుతమైన స్తోత్ర రాజములు ఇందులో ఉన్నాయి. ఆ స్తోత్ర రాజాల్లో అమ్మవారి యొక్క స్వరూపము, ఆ తల్లి యొక్క వైభవము ఇవన్నీ వర్ణింపబడుతుంటాయి. మొత్తంగా ఈ గ్రంథం చెప్తూ ఉంటే ఆ పరదేవత మన హృదయంలో సాక్షాత్కరిస్తుంది, అనుగ్రహ విభూతిని ప్రసరిస్తుంది. అలాంటి ఈ గ్రంథం గురించి ప్రవచించుకునే ఒక అద్భుతమైన అవకాశం అమ్మవారి దయ వల్ల మనకు లభించింది. అది బెంగళూరులో మారతహಳ್ಳಿ ప్రాంతాల్లో ఉన్నటువంటి న్యూ హారిజన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆడిటోరియంలో జరుగుతున్నది. ఇది అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క వైభవాన్ని తెలుసుకుని వ్యాసుడు హృదయం ఆవిష్కరిస్తున్న దేవి పరతత్వాన్ని మనం గ్రహించి ఆ తల్లి దయకు పాత్రులమవుదాం. అదేవిధంగా 6 రోజులు ప్రవచనమైన తర్వాత 7వ రోజున శివశక్తులకు సంబంధించి రచించినటువంటి శివపద గీతాల్ని ప్రముఖ సంగీత విద్వాంసులు, వేణుగాన విశారదులు శ్రీ బాలసాయి గారు నిర్వహిస్తున్నారు. వ్యాఖ్యానాత్మకంగా సాగేటువంటి ఈ కచేరీ కార్యక్రమంలో సుప్రసిద్ధ గాయకులు, గాయనీమణులు పాల్గొంటున్నారు. దానితో ఈ దేవి మహాత్మ్య వైభవ ప్రవచనం పూర్ణం కూడా చేసుకోబోతున్నాం. మొత్తాన్ని 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో అందరము పాల్గొని అమ్మవారి కృపకు పాత్రమవుదాం. శుభం భూయా. దేవీ కటాక్ష సిద్ధిరస్తు. జయ జయ దుర్గే శ్రీతాపవర్గే, జయ జయ పాలిత స్వర్గే.